ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన వన్యప్రాణులను వేటాడిన కేసులో మరో 2 అరెస్ట్ అయ్యారు. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో వన్యప్రాణుల వేటపై అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన విచారణలో వేటగాళ్లను గుర్తించారు. పార్క్ లో పనిచేస్తున్న బ్యాటరీ వెహికల్ డ్రైవర్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. వాకింగ్ కు వచ్చే వ్యక్తితో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం వీరిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎఫ్డీఓ మంజుల తెలిపారు. ఇక అక్రమ వేటకు పాల్పడిన వారిపై తెలంగాణ ఫారెస్ట్ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇక కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 24వ తారీఖు పోయిన నెల 24వ తారీఖున నీలాద్రి అర్బన్ పార్క్ సత్తుపల్లిలో కొంత హంటింగ్ జరిగిందనే మాట వార్తల్లోకి వచ్చింది. దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో CCTV కెమెరా అర్బన్ పార్క్లో అమర్చిన వాటి ఆధారంగా మేము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి CCTV కెమెరాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాటి CCTV ఫుటేజెస్ వాటి దృశ్యాల ఆధారంగా మేము కొంతమంది పార్కులకు వచ్చారని నిర్ధారణ చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఎవరంటే అర్బన్ పార్కులోనే పనిచేసేటువంటి గోపికృష్ణ, అతను అంటే అందరూ బ్యాటరీ వెహికల్ డ్రైవరు అతను ఉన్నాడు. తర్వాత అక్కడికి వచ్చేటువంటి వాకర్ అతను ఉన్నారు. వీళ్ళిద్దరిని A1 A3గా మేము ఆ రోజే కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తదుపరి విచారణలో మాకు తెలిసింది ఏంటంటే మచ్చ రఘు సన్ ఆఫ్ నాగేశ్వరరావు అదేవిధంగా భరత్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు మాకు నిర్ధారణకు వచ్చాము. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కోర్టులో రిమాండ్కి తరలించడం జరిగింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.